మన కష్టము, మనకొచ్చే కోపము, మన జీవితము ఎలాంటివో ఒక్క మాటలో చెప్పాలంటే నేనైతే ఇలా చెప్తానండి. ఇప్పుడు కష్టం ఉందనుకోండి, అది కేవలం మనకు మాత్రమే కనిపించే ఒక దయ్యం లాంటిది. అదిగో అక్కడుంది, ఇక్కడుంది అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు, ఎవ్వరికి అది కనిపించదు. ఇక కోపం, అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపము, సునామీ లాంటిదండి. అది ఉండేది ఒక్క క్షణం మాత్రమే, కానీ అది చేసే బీభత్సం ఉంటుంది చూసారా, చాలా విపరీతంగా ఉంటుందండి. ఇక జీవితానికి వచ్చినట్లయితే జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో మనం ఎక్కినప్పుడు అందరూ మనతోనే ఉన్నట్లుగా ఉంటుంది. ఇక ఆ ప్రయాణం ముగిసేలోగా ఒక్కొక్కరిగా దిగిపోతూ చివరికి మనకంటూ ఎవ్వరూ ఉండరు అనే సత్యం మనం తెలుసుకునేసరికి మన ప్రయాణం అనేది అయిపోతుంది. ఇప్పుడు జీవితము, కష్టము, కోపము ఇవి మూడు కూడా మనవే, కానీ మన అదుపులో ఉండవు, మన మాట వినవు. ఇది నిజమే కదా?